హాయ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్. మీ అందరికీ దేవుని ప్రేమతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మనం చాలా విషయాల్లో కొన్ని విషయాల్లో ఏదైనా సంతోషం ఉన్నప్పుడు కానీ బాధ ఉంటున్నప్పుడు కానీ కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే దగ్గర ఫ్రెండ్స్కైనా చెప్పాలనుకుంటాము ఏదైనా కొన్ని విషయాలు. తర్వాత అమ్మా నాన్నకైనా చెప్పుకోవాలనుకుంటున్నాము. ఇంకా దగ్గర మనకి భార్య భర్తలు పిల్లలు వాళ్ళ దగ్గరైనా మనకి ఫేవర్గా ఉన్న వాళ్ళ దగ్గర మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలనుకుంటాం కదా, అదే మంచిది. మనము అందరితో చెప్పుకున్న అన్ని విషయాలు అవి తీరచ్చు తీరకపోవచ్చు, కానీ మనం ఎక్కువ ఎవరితో మాట్లాడాలి అంటే యేసయ్యతో మాట్లాడాలి. యేసయ్యతో నేను ఎలా మాట్లాడాలి, ఎప్పుడు యేసయ్యతో మాట్లాడాలి అని అంటున్నారా ఫ్రెండ్స్? కానీ యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, యేసయ్య కూడా మనతో మాట్లాడాలి కదా. ఎందుకంటే ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ ఉంటున్నా ఫ్రెండ్స్. నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను అనుకో, మీరు అస్సలు నాతో మాట్లాడలేదనుకో, అప్పుడేమనిపిస్తుంది, ఏమి అస్సలు మాట్లాడట్లేదే, వీళ్ళకి అర్థం కాదా అని అనుకుంటాం కదా. కానీ ఫ్రెండ్స్, మనం యేసయ్యతో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడడం అంటే ప్రార్థిస్తుంటాం. నైనా యేసయ్యతో మన సమస్య గల ఏదైనా, నాకు ఉద్యోగం కావాలనుకో, వివాహం కావాలనుకో, పిల్లలు కావాలనుకో, మరి ఆర్థికంగా డెవలప్ కావాలనుకో, ఇంకా లేదు ఇవన్నీ పక్కకు పెట్టి ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ స్థితిలో మరి అన్ని విషయాల్లో బాగా ఉండాలి అనే అలా అడుగుతున్నప్పుడు దేవుడు మరి యేసయ్య నీ మాట నా మాట వింటూ ఉంటాడు. మనం అడుగుతూనే ఉంటాం కదా, మంచిది. ఆయన వింటూనే ఉంటాడు, మనతో కూడా మాట్లాడాలి కదా. కానీ ఆయన చాలా ఇష్టపడతాడు మనతో మాట్లాడడానికి. యేసయ్య చాలా మాట్లాడతాడు. నాతోనే కాదండి, ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఇష్టపడతాడు. నీతిమంతులతో మాట్లాడతాడు, భక్తిహీనులతో మాట్లాడతాడు, అందరితోనూ మాట్లాడడానికి ఇష్టపడతారు. కానీ మనమే దేవునికి నువ్వు నేను మాట్లాడాలనుకున్నప్పుడు సమయం ఇవ్వలేం. ఎందుకంటే ఈ లోక సంబంధంతో మనం జీవిస్తూ ఉంటాం కాబట్టి తొందరగా మాట్లాడడానికి ఇష్టపడం. కానీ యేసయ్య ఏమంటాడంటే, మనం చేస్తున్న ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనం ఒకళ్ళు బై మిస్టేక్ కొంతమంది కొంతమంది వాళ్ళకి సంబంధించినవి అడుకోకుండా వేరే వాళ్ళకి సంబంధించినవి అనేక విషయాలు అడుగుతూ ఉంటారు. మనకి తెలియదు, నేనని కాదు, మీరని కాదు, అలా అడుగుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు కరెక్టా కాదా, నువ్వు నేను అడిగేది దేవునికి కరెక్టా కాదా, న్యాయమైంది కాదా, మరి దేవుడు తీరుస్తాడా లేదా, నేను అడిగేది మరి ఎలా ఉంది అనే విషయాన్ని నువ్వు నేను ఆలోచన లేకుండా దేవునితో మాట్లాడుతున్నప్పటికీ దేవుడు మనతో మాట్లాడి మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ దేవుడు ఇస్తాడండి. కానీ మనం దేవుడు మనతో మాట్లాడడానికి సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చినప్పుడు మాత్రమే మనము వాటిని దేవుడు మనతో ఏం చెప్తున్నాడో తెలుసుకోగలుగుతాం. ఎగ్జాంపుల్, నేనే ఒక చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను. అందరు కూడా మీ ఫ్రెండ్స్, నాకేమీ తెలీదు, ఎందుకు ప్రతిసారి ఇలా చెప్తారే అని అనుకోవద్దు. నా 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 వర్షన్ నా లక్ష్యం నేను ఎప్పుడు దేవుని అదే అడిగేదాన్ని, ఐఏఎస్ కావాలి లేదా జిల్లా జడ్జి కావాలని అడుగుతూ ఉండేదాన్ని. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, నాకు తెలీదు, అడుగుతూ ఉన్నా కదా. దానికి సమాధానం ప్రభు చెప్పాలి కదా, చెప్తాడు. చాలాసార్లు రాసినప్పుడు నేను క్వాలిఫై కాలేకపోయినాను. సరే, దేవుడు నా పట్ల ఉద్దేశం ఏంటి, చాలా అన్ని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి, ఎన్నో కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయిపోయి అన్నీ అయిన తర్వాత దేవుడు ఒక సమయం చూడండి, నాతో ఎప్పుడు స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడంటే, 10th అయిపోయి, ఇంటర్ అయిపోయి, డిగ్రీ అయిపోయి, డిగ్రీ కూడా అయిపోయిన తర్వాత నేను యూనివర్సిటీలో LLB జాయిన్ అయినప్పుడు నాతో మాట్లాడినాడు. అంతవరకు నేను చేస్తూనే వచ్చిన జాబ్ విషయం ప్రార్థన అయితే అడుగుతూ వచ్చిన. క్రైస్తరాలు కాకపోయినప్పటికీ దేవుని అడుగుతూ ఉంటాను, అన్ని దేవుళ్ళు అడిగేదాన్ని.
సో అలా ఉంటే అప్పుడు నాకు రిజల్ట్ వచ్చింది. అప్పుడు రిజల్ట్ ఏమొచ్చింది, నువ్వు ఈ లోకానుసరమైన ఉద్యోగాన్ని అడుగుతున్నావు, కానీ నేను ఇచ్చే ఉద్యోగము చాలా ఇది. కాకపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా సేవ చేయాలి, నా పని చేయాలి అని చెప్పేసి దేవుడు స్పష్టంగా మాట్లాడినాడు. అంటే మన ఇష్టాలు మంచిది కాదని నేను చెప్పను. అంటే దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము, దేవుని ప్రణాళికలు మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. అది జరగడానికి మనము దేవునికి సమయం ఇవ్వాలి. ఇప్పుడు నేను అడుగుతూ వచ్చినప్పుడు నేను ఆగుతూ ఉంటాను, నాకు జవాబు రావాలని. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, మన పట్ల ఏ ఉద్దేశం ఉందో అది చేయడానికి జరుగుతుంది. అందుకే దేవుని చిత్తము కంపల్సరిగా జరిగితేతుంది. ఆయన మాట నిరర్థకం కాదు. మత్తయి సువార్త ఉంది, మత్తయి సువార్తలో 24:35లో భూమి ఆకాశం గతించినప్పుడు కూడా ఆయన మాటలు గతించవని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియమైన సంగమా, డియర్ ఫ్రెండ్స్, ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇలా అడుగుతున్నాను, ఇది కరెక్టా కాదా, దేవుడు దీనికి సమాధానం ఏమిస్తాడు అని మనం ఆలోచించినప్పుడు కరెక్ట్ వేలో వెళ్ళగలుగుతాం. అలాగా దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడినాడు. మరి దాంట్లోనే లాస్ట్కి అన్నీ డ్రాప్ అయ్యి దేవుని సువార్తలో, దేవుని పనిలో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నాను. అంటే దేవుని చిత్తంలో, దేవుని చిత్తం కష్టమైనప్పటికీ సంతోషము, సమాధానము, ఆనందము, నెమ్మదిను ప్రతి విషయంలో కూల్గా ఉండి ముందుకు వెళ్ళడానికి జరుగుతుందండి. అందుకే మనం ఏది అడుగుతున్నప్పటికీ దేవునికి ఇష్టమే, దేవుని చిత్తమా కాదా, దేవుని ఉద్దేశమా కాదా అని మనతో మాట్లాడుతూ జవాబుని మనం పొందుకున్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవునికి లోబడాలి. అప్పుడు సరే ప్రభా ఇది అన్నప్పుడు, నేను తొందరగా లోబడలేదు సేవకి, కానీ అనేక పనిష్మెంట్లు పొందా, దాని నుంచి పక్కన పెట్టండి అంటే ఇలా దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవుడు మనతో మాట్లాడడానికి సమయం ఇష్టపడతాడు. ఆ సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని ఉద్దేశం ఇదే జరుగుతుంది అని మనం లోబడినప్పుడు, ఎందుకంటే దేవుని ఉద్దేశాన్ని మనము వ్యతిరేకించలేం, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించలేం. దేవుడు చేయాలనుకున్న పనులకి ఎవరు కూడా అడ్డుపడలేమండి. అందుకే దేవునికి లోబడి, నేను దేవునికి లోబడి, మరి దేవునికి ఇష్టంగా, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవునికి లోబడి వాక్యానుసారంగా నువ్వు జీవించాలని, దేవుని మాటలు నిరర్థకం కావని నేను మనసారా చెప్తున్నాను. అందుకే మనం దేవునితో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు మన విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. మత్తయి సువార్త 24:35 దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రియమైన సంగమా, అలా ఉంచినప్పుడు మన అనేక విషయాలు పొందుకోగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. మరి అలాగా మరన్ని విషయాల్లో నేను అలాగా దేవునికి లోబడి వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా దేవుని మాటలు నెరవేర్చడానికి మనం లోబడి ఆయనకి ఇష్టంగా జీవించాలని కొన్ని మాటలు మరి ప్రార్థనలో, వాక్యంలో, అన్ని విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడనే విషయాన్ని ఆలోచించండి, ముందుకు అడిగేయండి. మరి ఎక్కడ కూడా నష్టపోకుండా హ్యాపీగా జీవించగలుగుతాం. ఓకే, మరి వాక్యం వింటున్న మీ అందరికీ కృతజ్ఞత చెల్లించుకుంటూ, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ సబిత. బాయ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్